ప్రైజ్ ద లార్డ్. అలసినవాని కురడించి మాటలు సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు. జూలై 18వ తారీఖు. మీరును మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? మత్తయి సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. అహరోను అతని కుమారులు సమాజం ఎదుట నీళ్లతో స్నానము చేయించబడింది. లేవ్యకాండము 8:6. బైబిల్లో నీరు దేవుని వాక్యమునకు సాదృశ్యముగా ఉన్నది. అందరి ఎదుట నీళ్ళతో కడగబట్టాలన్నది జనాంగమంతటికి కొరకైన దేవుని సేవ నిమిత్తము వారు ప్రత్యేకింపబడిన విషయము చూపించుతున్నది. వారు ప్రతి విషయంలోనూ దేవుని వాక్యంను అనుసరించవలను. అహరోను మానవ కల్పితములైన చట్టములను ఆచారములను అనుసరించరాదు, కానీ దేవుని వాక్యమును అనుసరింపవలనని చెప్పాను. చాలామంది దేవుని వాక్యం అనుసరించటకు బదులు మానవ కల్పితములైన పద్ధతులు, ఆచారములు, కట్టడలను అనుసరించుదురు. అందుచేతనే వారు ఆత్మీయముగా ఎదగలేరు. మన అవసరతలు, సమస్యలు, కార్యకలాపములకు దేవుని వాక్యములో హెచ్చరికలు ఇవ్వబడినవి. దేవుని వాక్యమును మనం గణపరిచితేనే కానీ ఆయన సంపూర్ణతలో పాలిభాగం పొందుటకు మనకు హక్కు లేదు. దేవుని వాక్యం నిర్లక్ష్యము చేయుట ద్వారా దేవుని సంపూర్ణతలో మన భాగములు పోగొట్టుకొనిచున్నాము. మనము దృఢమైన తీర్మానం చేసుకొని దేవునితో, ప్రభువా, నీ వాక్యమునకు నేను అన్ని విషయములలో సంపూర్ణ విధేయతను చూపుదును. అవి నీ ప్రణాళికలే కానీ కార్యకలాపంలే కానీ నీకే విధేయుడగుదును అని వాగ్దానము చేయవలెను. ఆ దర్శనము తోడనే దేవుడు చాలా సంవత్సరముల క్రితట మమ్మను చెన్నైకి పంపెను. మానవ కల్పితములైన పద్ధతులు, ఆచారములకు అచ్చటి విశ్వాసులందరూ బానిసలై ఉండుటను కనుగొంటిమి. ఎవరైతే మానవ కల్పితములైన ఆచారముల నుండి విడుదల ఉందిరో వారు దేవునితో సరైన సంబంధము కలిగి ఉంది. ఆచారములకు బానిసలైన వారు ఆత్మీయ గ్రుడ్డితనంలో నుండిరి. వారు దేవుని వాక్యమును సంపూర్ణంగా అనుభవించలేరు. వారి జీవితముల విషయంలో దేవుని ఉద్దేశంను కూడా గ్రహించలేరు. అందుచేతనే లక్షలాది మందితో కూడిన సమాజం ముందు మోషే, అహరోను మరియు అతని కుమారులను నీళ్లతో కడిగెను. అది బహిరంగ ప్రదర్శన కొరకు కాదు, మాదిరిగా నుండుటయే. మొట్టమొదటిగా అహరోను నిందారహితుడుగా ఉండవలెను. దేవుని శక్తి వలన అతడు నిందారహితుడు ఆయను. దేవుడు తన బలమైన హస్తము చేత అతన్ని ఏర్పరచుకొను గనుక అతడు కలంకము లేనివాడిగా ఉండెను. అదే విధముగా మనము ఏ కలంకము లేకుండా ఉండవలనని మనంతట మనం ప్రయత్నించిన ఎడల జయము పొందలేము. మనము తప్పనిసరిగా ఏదో ఒక పొరపాటు, పతనము, బలహీనతను ఎక్కడో ఎప్పుడో కలిగి ఉందాం. మన మానవ ప్రయత్నముల వలన మనము నీతిమంతులుగా చేయబడలేము. యేసుక్రీస్తు ప్రభువే మన నీతి, మన సామర్థ్యము. ఆయన మనల్ని సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా చేయను. మన సామర్థ్యం వలన కాదు. కొలస్సీ 2:10 ఇట్లు చదువుచున్నాము, ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఇది చాలా సహాయకరమైన, ప్రాముఖ్యమైన వచనం. యేసుక్రీస్తు ప్రభువే మన పరిపూర్ణత, నా సామర్థ్యత. అందుచేతనే మనం యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేయదుము. తెలిసియో తెలియకయో మనము, ప్రభువా, నా అంతటా నాకు నీ యొద్ద వచ్చు అర్హత లేదు, కానీ నీవు నా కొరకు ఏమి చేస్తేవో దానిని బట్టియే నీ యొద్దకు వచ్చినని చెప్పుదుము. అహరోను దేవుణ్ణి సేవించదలిచిన ఎడల దేవుని వాక్యమునకు అన్ని విషయములలో తనను తాను అప్పగించుకొనవలెనని జ్ఞాపకము చేయబడెను. అతడు అనుదినము దానిని అభ్యాసము చేయవలెను.